హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డివోషనల్ వ్లాగ్స్. నేను మీ వెంకట్ సాయి. ఈరోజు మనం ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామంలో ఉన్న శ్రీ వృద్ధగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడానికి వచ్చాం. ఇక్కడ స్వామివారు ఎంతో ఎత్తైన ప్రదేశం మీద వెలవటం అయితే జరిగింది. సుమారు స్వామివారి దేవాలయాన్ని నిర్మించి 200 సంవత్సరాలు అయితే అవుతుందంట. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వీడియో నేను తీయడానికి కారణం వచ్చేసి ఈ గుడి యొక్క డెవలప్మెంట్ గురించి ఈ వీడియోని అయితే తీస్తున్నాను. ఇక్కడ చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో కొండల మీద విగ్రహాల రూపంలో స్వామివార్లు అయితే మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్టయితే స్వయంభు వెలిసిన వినాయకుడు అయితే మనకి కనపడ్డాడు. ఇక్కడ చూడండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే కొండ ఎక్కలేక మధ్యలో ఆగిపోయారు. ఇంకా మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. సో ఇంకా చూస్తున్నట్టయితే గాయ్స్, ఇక్కడ వచ్చేసి శివలింగం కూడా వెలవటం జరిగింది. స్వయంభు వెలిచాడు శివుడు ఇక్కడ ఆ కొండకి. చూడండి ఎంత చిన్న లింగమో. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారి రూపాలు కూడా వెలవటం జరిగింది. సో అక్కడ చూసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి కూడా మనకి బండ మీద వెలవటం జరిగింది. చూడండి ఒక్కసారి. ఏడుకొండల వారి నామాలు, నరసింహస్వామి. ఇంకా మనం పైకైతే వచ్చేసాం పూర్తిగా. ఒక్కసారి కింద చూడండి ఎంత ఎత్తు మీద ఉన్నామో మనం. అయ్యగారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ముందు ఆంజనేయ స్వామి బండ మీద అయితే వెలవటం జరిగింది. ఇంకా మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఒక్కసారి లోపల చూపిస్తాను మీ అందరికీ. చూడండి చుట్టూ మొత్తం చీకట్లో ఉన్నది ఆలయం వచ్చేసి. ఈ గుడి డెవలప్మెంట్ కోసం నేనైతే వీడియో తీయటం జరుగుతుంది గాయస్. టార్చ్ లైట్స్తోని పాపం ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. ఇంకోటి గబ్బిలాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మాకైతే ఒక 2-3 గబ్బిలాలు కనపడ్డాయి. అయ్యగారు అయితే మేము వచ్చామని చెప్పేసి పూజ చేస్తున్నారు. చూడండి స్వయంభు వెలిసిన నరసింహస్వామి. శ్రీ గురుభ్యో నమః. యోగపట్ట సమాసేనం జ్ఞానున్యస్త కరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. ఈ దేవస్థానం 200 సంవత్సరాల క్రితం ఒక భక్తుడు అంటే రావులపాటి లక్ష్మీ వెంకట నరసని ఆయన ఎడవెల్లి అనే మనకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో స్వామివారు ఉంటే ఆయన రోజు చేయించుకుంటూ వచ్చేవాడట. అయితే ఆయన వృద్ధుడైపోయిన తర్వాత నేను రాలేని స్వామి, ఈ రోజుతోటి నేను ఆఖరు ఇక్కడికి రావటం అని చెప్పానంటే ఆ రోజు స్వామివారు కల్లో కనపడి నేనే మీ ఊరు వస్తున్నాను, నువ్వు రావసరం లేదు అని చెప్పి ఆ రోజు కల్లో కనపడి చెప్తే ఇక్కడికి వచ్చి వెలిశాడు. వెలిస్తే తెల్లారి భక్తులు ఆయన వాళ్ళందరినీ గ్రామస్తులను తీసుకొచ్చి ఈ రాళ్ళు కొండలో ఉన్నటువంటి అడ్డాలు అన్నీ తొలగించి తీసి చూస్తే స్వామివారి రూపం ఇక్కడ కనపడితే అప్పుడు గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఆయన కొంత భూమి ఇచ్చి ఇక్కడ దేవస్థానానికి మెట్లు, పైన శిఖరం, ఉత్సవ విగ్రహాలు, వాహనాలు అవి అన్నీ తయారు చేసి అప్పటి నుంచి కూడా చాలా రోజులు ఆయన ఉన్న నాళ్ళు బాగా ఘనంగా ఉత్సవాలు జరిగినాయి. తర్వాత వాళ్ళ వంశీకులు ఇప్పటికే ఉన్నారు, ఇక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా కళ్యాణానికి దానికి వస్తూ పోతూ ఉంటారు. వారి సహాయ సహకారాలతోటి కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రోడ్డు పడ్డ దగ్గర నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి బాగా భక్తులు వస్తున్నారు. దగ్గరికి అయింది కాబట్టి రోడ్డు, అందుకని చూడటానికని చెప్పి భక్తులు బాగా వస్తున్నారు. శనివారం మేము 9:30-10 వరకు ఉంటాం. పొద్దున్నే 6కి వచ్చి ప్రతి శనివారం నాడు కూడా ఒక 100 మంది పైన వచ్చి భక్తులు పాలు ముగించుకునేవాళ్ళు, భక్తులు సేవించుకునేవాళ్ళు, స్వామివారిని సేవించుకునేవాళ్ళు, మెట్ల పూజలు చేసేవాళ్ళు, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రసాదాలకి ఇచ్చేవాళ్ళు ప్రసాదాలకి ఇస్తుంటారు. ఒక వారం 2 వారాలకు, ఒక వారం వచ్చినా ఇవ్వకపోయినా మేమే ప్రసాదాలు చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి పెడుతూ ఉంటాం. ప్రతి వారం కూడా శనివారం నాడు 9-9:30 వరకు ఉంటాం. పొద్దున్నే వచ్చి కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలామంది భక్తులు వస్తుంటారు. ఎండకి వానకి ఏం భయపడే పని లేదు. పొద్దున్నే ఎందుకు పెట్టాము అంటే చేయాలకు పోయేవాళ్ళు, పనులకు పోయేవాళ్ళు, స్కూళ్ళకు పోయేవాళ్ళు, మరి ఉద్యోగానికి పోయేవాళ్ళు అందరూ కూడా 9 తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతారు. అందుకని ఆ కార్యక్రమం పెట్టాం. అట్లా వాళ్ళు కూడా వస్తున్నారు, మేము అట్లాగే చేస్తున్నాం. కార్యక్రమం బాగానే జరుగుతుంది. దీన్ని డెవలప్ చేయడానికి పెద్దలు, చిన్నలు, గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం. ఎవరు ఇంకెంతవరకు ముందుకు రాలేదు, వస్తారని మేము ఆశిస్తున్నాం. భగవంతుడు వాళ్లకు ఆ కోరిక కలిగిస్తాడని అనుకుంటున్నాం. అంటే డెవలప్ అంటే ఎట్లా కావాలి? డెవలప్ అంటే ఈ రాళ్ళన్నీ పోవాలి, ఇవన్నీ తలవాలి, నీళ్లు కావాలి, పైకి నీళ్లు రావాలి, కరెంటు కావాలి. మెయిన్ ఇవే కదా. చేతులు కడుక్కోవాలన్నా, కాళ్ళు కడుక్కోవాలన్నా నీళ్లు కావాలి. పైకి కరెంట్ ఉండాలి, లైటింగ్. ఇది రోడ్డు వాళ్ళు సోలార్ లైట్ పెట్టారు.
మీ బోటు గాళ్ళు ఎవరైనా వస్తే అది వేస్తాం. సాయంత్రం దాకా ఉంటుంది. ఆ సోలార్ లైట్ అంతకుముందు ఇవి వాడాం మేము, చిన్నవి. సోలార్ లైట్ ఉంది, ఎండకి బాగా ఉంటుంది. వాన వస్తే కొంచెం డిమ్ అవుతుంది, అయినా పర్వాలేదు, వెళ్తురు కనపడుతుంది, దేవుడు కనపడతాడు మంచిగా. అందువల్ల డెవలప్ కావాలంటే పైకి రోడ్డు వేయాలంటున్నారు, కానీ రోడ్డు కాకపోయినా ముందు మంచినీళ్ళు కరెంటు ఉంటే చాలు. దానికోసం అని చెప్పి గ్రామస్తులని ఇతరులని అందరినీ చేయించాలనే ఆలోచనతో మేము ఉన్నాం. చేయాలనే ఆలోచన వాళ్ళకి రావాలి, అది మెయిన్. స్వామివారి వేసి మాత్రం 200 సంవత్సరాలు అయింది. దానికి రుజువులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఎడవెల్లిలో కూడా ఉంది. ఈ స్వామివారి ఉత్సవ విగ్రహాలన్నీ ఊళ్ళో ఉంటాయి. గుడి ఉంది, చెన్నకేశ్వర స్వామి దేవస్థానం. అక్కడ ఆ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో నరసింహస్వామి విగ్రహాలు కళ్యాణానికి ఇక్కడికి వస్తాం. కింద దాని మీద బ్రహ్మాండంగా కళ్యాణాలు రేపు వచ్చే 1 తారీఖు, రేపు 1 మే 1 తారీఖు నాడు ప్రతి వైశాఖ పౌర్ణానికి కళ్యాణం జరుగుతుంది. 3 రోజులు. ఆ 3 రోజుల జనం వస్తారు. ఈ భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడి నుంచి దేవుని చూసి అక్కడికి పోయి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతారు. 11-12 అవుతుంది రాత్రిపూట, 9ంటికి కళ్యాణం. ఇది ఇక్కడ కార్యక్రమం. సో ఈ ఆలయం చరిత్ర వచ్చేసి అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి మనం తెలుసుకున్నట్టయితే, శ్రీ రాములపాటి లక్ష్మీ నరసయ్య అనే ఒక భక్తుడు డైలీ నరసింహస్వామికి పూజలు చేయటం అయితే జరుగుతుంది. సో ఇంకా ఆయన వృద్ధుడయ్యే కొద్దీ నరసింహస్వామికి పూజలు చేయలేను స్వామిని నీకు అని చెప్పినట్టయితే, నరసింహస్వామి స్వయంభు కల్లోకి వచ్చి నువ్వు ఇంకా నాకు పూజలు చేయనవసరంలే, మీ ఊర్లోనే నేను వెలుస్తా అని చెప్పి స్వామి అయితే ఆ వృద్ధుడికి చెప్పడం జరుగుతుంది. అందుకనే ఈ ఆలయం పేరు వృద్ధగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని వచ్చింది. సో మనం ఇప్పుడు ఒకసారి పైకి కూడా వెళ్ళి చూసి చూద్దాం. ఇక్కడ వచ్చినట్టయితే స్వామివారి దేవాలయాన్ని అయితే ఇప్పుడే దర్శించుకోవడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంది గాయస్. రియల్లీ స్వామివారు వెలిసి 200 సంవత్సరాలు అయిందంట. గుహలో వేశారు. ఇంత పెద్ద కొండ మీద వచ్చేసి చాలా అద్భుతం. లోపలికి వెళ్ళడానికి దర్శనానికి చాలామంది భయపడతారు. గబ్బిలాలు అయితే ఉన్నాయంట. అందుకనే స్వామివారి గోపురాన్ని కూడా ఇక్కడ కట్టడం అయితే జరిగింది. ఒక్కసారి బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే చూడండి మనం ఎంత ఎత్తు మీద ఉన్నామో. ఇక్కడ చూసుకున్నట్టయితే సిగ్నల్స్ కూడా ఏం లేవు, సిగ్నల్ కూడా ఆన్ చేసలేదు. ఎక్కడో వేరే దూరం ప్రదేశం వచ్చినట్టుంది నాకైతే. సో విజిట్ చేయడానికైతే బాగుంది, కొద్దిగా రిస్కీ ఏముంది. చాలామంది యూట్యూబర్స్ అయితే పెట్టారు ఈ వ్లాగ్. సో నేను కూడా పెడదామని ఫిక్స్ అయ్యి ఈరోజు అయితే రావడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము బయలుదేరాం. నియర్లీ ఖమ్మం నుంచి మాకు వచ్చే లోపల ½ an hour పట్టింది అంతే. లోపలైతే భయం వేసింది చాలా. అయ్యగారు చేయబట్టి 50 years అవుతుంది. అయ్యగారి దగ్గర వీడియో కూడా తీసుకున్నాం, చాలా బాగా వచ్చింది వీడియో వచ్చేసి. ఎంజాయ్ చేయండి. సో మరిన్ని కంటెంట్స్ కోసం చాలా దేవుని బ్లాగ్స్ అయితే తీస్తాను నేను. చాలా కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.